హాయ్ ఫ్రెండ్స్, పరమేశ్వరుడి ఇష్ట దైవం నారాయణుడు. నారాయణుడి ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. ఎల్లవేళలా వారు ఒకరినొకరు ఆరాధించుకుంటారని మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటిది వారు ఒకరితో ఒకరు ఎందుకు భీకర యుద్ధం చేశారు? ఇష్ట దైవమైన నారాయణుడి గుండెల మీద పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎందుకు దాడి చేశాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు మహాశివుడు అంటే ఇష్టమా లేక మహావిష్ణు అంటే ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి. మన అందరికీ ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఈ సృష్టి ఎలా మొదలయ్యింది? ఈ లోకాలు, ఈ సమస్త జీవకోటి ఎలా ఏర్పడ్డాయి? శివ పురాణం ప్రకారం ఒకప్పుడు ఎలా ఉండేదంటే నాలుగు వైపుల అంధకారం, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మరియు గ్రహాలు కూడా లేవు. కాలం, కాంతి ఏమీ లేవు, కేవలం శూన్యం మాత్రమే. అప్పుడే సృష్టి మొదలైంది. శివుడు కాలానికి అతీతుడు. ఆది పురుషుడైన సదాశివుడు తనలో సగభాగమైన ఆదిశక్తిని తన నుండి వేరు చేసి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. కాని ఆదిశక్తి వియోగాన్ని అనుభవిస్తున్న శివుడు తీవ్రమైన వైరాగ్యాన్ని స్వీకరించి సృష్టి పట్ల విరక్తి చెందుతాడు. పరమశివుడు ఆదిశక్తి కలయిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బ్రహ్మ విష్ణువులు ఎంత చెప్పినా శివుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. శివుడికి ఎలా అయినా సరే తన కర్తవ్యాన్ని గుర్తు చేయాలని నారాయణుడు ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. భూమి మీద ఉన్న సర్పాలన్నిటినీ చంపేయమని గరుకుమంతునికి ఆదేశిస్తాడు. నారాయణుని ఆజ్ఞను శిరసా వహించి గరుకుమంతుడు ఆకాశంలో భయంకరంగా అరుస్తూ భూమి మీద కనిపించిన సర్పాలన్నిటినీ ఘోరంగా తన పొదునైన గోళ్లతో చీల్చి చంపుతుంటాడు. ఆ మరణ మృదంగానికి సర్పాలు ఆహాకారాలు చేస్తూ రక్తం కారుతున్న శరీరాలతో కాపాడండి కాపాడండి అని ఆర్తనాదాలు చేస్తూ వారి సర్పరాజైన వాసుకి దగ్గరికి వెళ్తాయి. ఆగ్రహించిన వాసుకి గరుకుమంతుణ్ణి ఆపాలని బయలుదేరుతాడు. గరుకుమంతుడు వాసుకి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వాసుకిపై గెలవగల వరాన్ని బ్రహ్మదేవుని నుంచి పొందిన గరుకుమంతుడు చెలరేగిపోయి తన శక్తితో వాసుకిపై ఘోరంగా దాడి చేస్తాడు. వాసుకి రక్తమంతా ఏరులై కారుతుంది. ప్రాణభయంతో వాసుకి, ఓ మహాదేవా నన్ను రక్షించు అని ప్రాధేయపడతాడు. వాసుకి ఆర్తనాదాలకు మనసు చెల్లించిన భోళాశంకరుడు అక్కడ ప్రత్యక్షమై వాసుకిని విడిచిపెట్టమని గరుడుని ఆదేశిస్తాడు. కాని గరుడు, నేను నారాయణుని ఆజ్ఞ మాత్రమే పాటిస్తాను అని శివుని ఆజ్ఞను ధిక్కరిస్తాడు. ఆగ్రహించిన మహాదేవుడు గరుడిని శిక్షించాలని తన త్రిశూలాన్ని ప్రయోగించబోతాడు. అప్పుడు ప్రాణభయంతో గరుడు, రక్షించండి నారాయణ అని అరుస్తాడు. రెప్పపాటులో నారాయణుడు ప్రత్యక్షమై శివుడిని అడ్డుకుంటాడు. అన్యాయంగా ఏ తప్పు చేయని సర్పాలను చంపడం తప్పు కాదా నారాయణ అని శివుడు గర్జించగా దానికి విష్ణుమూర్తి, గరుడు నా భక్తుడు, నా ఆదేశాన్ని పాటిస్తాడు, తన సంరక్షణ నా బాధ్యత, తనని శిక్షించాలంటే మీరు నన్ను ఓడించాలి, నాతో యుద్ధం చేసి ఓడించిన తర్వాతే మీరు గరుడుని శిక్షించగలరు అని సవాలు విసురుతాడు. దానికి ఆగ్రహించిన శివుడు తన త్రిశూలాన్ని తీసి భూమికి గట్టిగా కొడతాడు. భూమి మొత్తం కంపించిపోతుంది. సరే నారాయణ, నీ షరతును నేను శిరసా వహిస్తాను. నీతో యుద్ధం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అంటాడు మహాదేవుడు. మరి ఈ భీకర యుద్ధం వల్ల సృష్టి ఏమైంది? మహాశివుడు, శ్రీహరిలలో ఎవరు గెలిచారు? శివుని వైరాగ్యం ఎలా తొలగిపోయింది? ఆ ఉత్కంఠ భరితమైన విషయాలు పార్ట్ 2లో చూద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.